కవిత తన రాజీనామా లేఖను పీఏతో పంపించారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్చాట్లో తెలిపారు. కవిత రాజీనామా చేసిన తర్వాత తనను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని అన్నారు. రాజీనామా ఆమోదించాలంటే వ్యక్తిగతంగా వచ్చి చెప్పాలని పార్లమెంట్ రూల్స్ లో కూడా అలాగే ఉంటుందని గుర్తు చేశారు. దాదాపు 4 నెలల తర్వాత కవిత మండలికి వచ్చారని అన్నారు. రాజీనామా ఆమోదం కంటే ముందు కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ నెల 5న ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చానని, ఆ తర్వాత రాజీనామా ఆమోదించాలని కోరితే ఆమోదించినట్లు వివరించారు. సభలో మాట్లాడేటప్పుడు భాషా విషయంలో సభ్యులు కంట్రోల్లో ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఆలోచనతో మాట్లాడాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశం లేదని అన్నారు. కొత్త పార్టీ పెట్టి నడిపించడం చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో చిరంజీవి, దేవేంద్ర గౌడ్ లాంటి వారు పార్టీ పెట్టి చివరికి ఏమయ్యారో అందరికీ తెలుసు అని అన్నారు. శాసనసభలో, శాసన మండలిలో రూలింగ్ పార్టీకి సంబంధించిన వారు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడతారని చెప్పారు. తాను ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సమయం ఉన్నప్పుడల్లా తమ సొంత ఊరికి వెళ్తుంటానని చెప్పారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు, మంత్రి పంచాయతీపై తాను మాట్లాడానని అన్నారు. పాలమూరు రంగారెడ్డిపై ఎవరు అన్యాయం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. మండలి చైర్మన్ గా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డిపై నల్గొండలో కేసీఆర్ సభ పెట్టుకోవచ్చని తెలిపారు. నల్గొండ మంత్రులతో తనకు సఖ్యత ఉందని చెప్పారు.